టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికైతే మనం యూసఫ్ కూడా బస్తీ దగ్గర అయితే ఉన్నాము. మరి ఇక్కడికి వర్కర్లు అయితే పొద్దుగాల 8:30కి ఇక్కడికి వచ్చి కూర్చోవడం అయితే జరుగుతుంది. అయితే వాళ్ళు కూలీ పనులు చేసుకునే వాళ్ళు. మరి గతంలో వాళ్ళకి పని ఏ విధంగా దొరికింది, ఇప్పుడు ఏ విధంగా దొరుకుతుంది అనేది కూడా ఒకసారి వారి మాటల్లో తీసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు రమణమ్మ. ఏం పని చేస్తుంటారు? నేను మేస్త్రి పని చేస్తుంటానమ్మా. పనులు దొరుకుతున్నాయి మంచిగా? పనులు ఈ మధ్యన దొరకతలేదమ్మా. కొంచెం వర్షాలు వచ్చి నుంచి డల్గా ఉన్నాయి. అడ్డ ఏం లాగతలేదు. డైలీ ఏం దొరకట్లేదా? డైలీ దొరకతలేదు. 500 రూపాయల నోటు చూసి రానే చూసి ఎన్ని రోజులు అవుతుంది? 500 రూపాయల నోటు చూస్తున్నాం అమ్మా. చూస్తున్నాం రెగ్యులర్గా. అంటే ఉండే రోజు పనికి వెళ్తున్నాం, లేని రోజు పనికి వెళ్తలేదు. అట్లా క్యాష్ ఇస్తారు కదా? మాకు క్యాష్ ఇస్తారు. కొందరు లేని వాళ్ళు ఆన్లైన్ పే చేస్తారు. ఫోన్పే ఉన్నా, గూగుల్ పే ఉన్నట్లా ఆన్లైన్ పే చేస్తుంటారు అనమాట. ఎంత సంపాదిస్తాం మరి? మాకు పని ఉంటే రోజుకి 5 రూపాయలు సంపాదిస్తామమ్మా. మేము 500 రూపాయల నోటు చూసి ఒక వారం అవుతుందమ్మా. అవును, అవునమ్మా. పనులు అంతంత మాత్రం ఉన్నాయి. లేవు, పెద్దగా ఏం లేవు. ఒకప్పుడు ఉండే పనులు ఇప్పుడు ఏం పనులు పెద్దగా లేవు. ఎందుకంటే ఇప్పుడు మా పనులు ఇప్పుడు మ్యాన్ పవర్ ఏదైతే ఉంటుందో, మ్యాన్ పవర్ టైంలో కూడా టెక్నాలజీ పెరిగిందని ఎక్విప్మెంట్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు 10 మంది చేయవలసిన పని ఒక జేసీబీ వచ్చి చేసేస్తుంది. ఒక గొంతు తవ్వాలంటే 10 మందికి ఒక రోజుల్లో మాకు జీవనోపాధి ఉంటుంది, చేసుకోవచ్చు. దాని ప్లేస్లో ఏం చేస్తున్నారు, ఒక కుక్లర్ తెస్తున్నారు, జేసీబీ తెస్తున్నారు, అది గంటల్లో చేసేస్తుంది. మాకు పని అక్కడ ఉంటుందమ్మా. ఇప్పుడు పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి, ఆదిత్య టవర్సు, జైబే టవర్సు, అవన్నీ కూడా 30 ఫ్లోర్లు 32 ఫ్లోర్లు. ఇప్పుడు అంత ఓవర్ లిఫ్ట్లో ఉన్నప్పుడు మ్యాన్ పవర్ అంత కావాలి. అయినా సరే ఏం అవసరం కంటే జస్ట్ ఒక లిఫ్ట్ పెట్టుకొని ఒక మిషన్ పెట్టుకొని ఫ్లోర్ మీద ఫ్లోర్ మొత్తం కట్టేస్తుంటారు. కన్స్ట్రక్షన్ జరిగిపోతుంది. అయినా కానీ మాలాంటి వాళ్ళు పని లేదు. డెవలప్ అవుతుంది. హైదరాబాద్ డెవలప్ అవుతలేదు. ఒకప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ మెట్టు ఉండేది కాదు. 5 ఇయర్స్ బ్యాక్ పెద్ద పెద్దవి బిల్డింగ్లు ఉండేవి కావు. ఈరోజు అన్నీ ఉంటున్నాయి. కానీ మనుషులు మాత్రం పని ఉంటలేదు, పని కల్పిస్తలేదు. మెయిన్ జీవనోపాధి కల్పించాలి కదా. ఇప్పుడు ఊరల్లో అనుకో ఉపాధి హామీ పథకం అనుకొని మరి మట్టి పని, ఆ పని, ఈ పని చెప్తారు. మరి సిటీలు కూడా ఏదైనా మాకు పని కల్పించాలి కదా మేడం. మాది ఇక్కడే. అంతే, ఇక్కడ ప్రజెంట్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయి ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ ఇక్కడే మావి. ఇదే పని చేస్తుంటారా? కూలీ దొరుకుతుందా మరి పని రోజు? రోజు ఒక నాడు దొరికితే ఒక నాడు దొరకదు. ఎంత ముందైనా అలాగ ఉండేది. ఇప్పుడు మీకు కొంచెం రిలేషన్ పడిపోయిన కాంచెలి బాగా పనులు దొరుకుతలేవని చెప్పేసి కూడా అంటారు కదా. పనులు తక్కువ దొరుకుతున్నాయి. ఒక రోజు అంటే ఒక రోజు. 500 రూపాయల నోటు చూసి ఎన్ని రోజులు అవుతుంది? 500 నోటు ఇప్పుడు చూస్తున్నాం. 500 నోటు కానీ సరిపోతలేదు. ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ. ఇంట్లో ఖర్చులు ఎక్కువ కదండి. మరి పిల్లలతోనే సంవత్సరం ఖర్చులు ఎక్కువ. గతంలో సంపాదించినంత సంపాదిస్తున్నావా? అప్పుడు మీద ఎక్కువ. అప్పుడు ఖర్చు తక్కువ, ఆదాయం తక్కువ. ఇప్పుడు ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ. సరిపోతలేదు. 1000 రూపాయలు రావట్లేదు కదా. 900 ఇస్తారా, వెళ్ళిన తర్వాత 900 డైలీ పని దొరుకుతలేదు. ఓ రోజు ఉంటే ఓ రోజు ఉండదు. 500 రూపాయల నోటు చూసి ఎన్ని రోజులు అవుతుంది? 500 రోజు చూస్తున్నాం ఉంటున్నాను కదా. పనికి వెళ్తే ఇదే పని చేస్తుంటారా? ఆయన పని చేస్తాం. డైలీ పని దొరుకుతుందా? గతంలో దొరికినట్టు దొరుకుతుందా? గతంలో దొరికినట్టు దొరుకుతలేదు. అప్పుడు రోజు డైలీ పని దొరికేది, ఇప్పుడు దొరకట్లేదు. అప్పుడు రోజు 10 సంపాదించుకుంది. ఇప్పుడు కనీసం 500 కూడా వస్తలేవు రోజు అంత చేసిన. మరి మీ పని మంచిగా నడుస్తుందా? పనులు నడుస్తలేము మేడం. పనులు నడిచి ఈడనుకుంటాం మేము. ఈ పనులు అప్పుడు ఇంతకుముందు ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోయేది. మీకు పనులు దొరుకుతలేవే? ఇప్పుడు 2 సంవత్సరాలు పనులు లేవేండి. 500 రూపాయల నోట్లే కదా మీకు అక్కడ ఇచ్చేది. 500 రూపాయల నోట్లు చూసి ఎన్ని రోజులు అవుతుంది? 500 రూపాయల నోట్లే. ఇక చూసేంటే ఇస్తూనే ఎవరు పోయినప్పుడు 500, 1000 రూపాయలు అట్లా ఇస్తారు పనికి పోతే. అంతకుముందు దొరికినట్టు దొరకలేదు. రిజిస్ట్రేషన్ మొత్తం పడిపోయింది. పని ఒకటి పిలిచినా నాదు లేడు. ఒక పని దొరికితే 10 మంది ఈడపడుతున్నాం. ఆడు 1000 రూపాయల కూలికి 500 ఇస్తా, 300 ఇస్తా, 400 ఇస్తారా అని కూరగాయల బేరం ఆడుతారు. పోయిన దగ్గర అయితే ఇస్తారు. పని చేయించుకున్నప్పుడు పని డబ్బులు ఇవ్వకపోతే మేము ఊరుకోం కదా. మాకు లేబర్ యూనియన్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి మాకు ఉన్నాయి. పోయిన దగ్గర డబ్బులు ఇస్తారు. వాళ్ళకి డబ్బులు ఇస్తలేరనిలే కానీ 1000 రూపాయల కూలికి 500లకు వస్తారా, 600లకు వస్తారా, 700లకు వస్తారా అని బేరం ఆడతారు. ఇక్కడ ఇంతమంది పడితే వాళ్ళకనే వాడు మేము ఒకడు రావంటే వాళ్ళకి ఇంకొకటి 500లకు వస్తా, 300లకు వస్తా, 400లకు వస్తా ఇంకోటి పోతుంది పని దొరకక. రాజు మట్టి పని, లేబర్ పని. అప్పట్లో దొరికి దొరుకుతలే ఇప్పుడు.
అప్పుడు ఎంత సంపాదించేది ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎంత సంపాదిస్తారు అప్పుడు రోజు 1000-2000 వచ్చేది, ఇప్పుడు 500 వస్తున్నాయి. 500 ఇక్కడ ఈ టైం వరకు ఉండరు కదా మీరు అసలు నిజంగా అయితే ఈ టైం వరకు వెళ్ళిపోవాలి పనికి, వెళ్ళిపోతున్నాం. ఈ టైం వరకు వెళ్ళిపోతారు మరి ఇంకా ఎందుకు ఇక్కడ ఇక్కడ నిలబడరు ఇక లేదా పని లేదు దొరకలే, డైలీ ఇంతే ఉంటుందా డైలీ ఇంత ఉంటుంది. 500 రూపాయలు నోటి చూసి ఎన్ని రోజులు అవుతుంది ఈ అడిగి వారం అవుతుంది పోబంటి. పోయిన దగ్గర 500 రూపాయలు నోట్లే కదా ఇచ్చేది. ఆయన పని లేక పోతున్నారు, 500 పోతున్నారు అన్నట్టు. ఖర్చుల మంది వెళ్తే అని పోతున్నారు. నా పేరు నాయుడు. నాయుడు నువ్వు కూడా పోతావు పనికి వెళ్తాం. ఎంత నీ వయసు ఎంత నాదే 63. ఏం పని చేస్తావు ఏదో మేస్త్రి పని లేకపోతే ఏదో లేబర్ పని ఏదో దానికి వెళ్తాం, వెళ్ళి చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు 1000 రూపాయలు అయితే 500కి వెళ్ళిపోయిన కొంతమంది ఉంటారు, 400కి వెళ్ళిపోయిన ఉంటారు. మమ్మల్ని వెళ్ళకంటే వాళ్ళు వెళ్ళిపోతారు, మేము ఉండిపోతాం ఇక్కడ ఆట మీద. అంతే, అది మరి అంతే. 500 రూపాయలు నోటి చూసి ఎన్ని రోజులు అవుతుంది చూస్తాం కానీ చూసి వాళ్ళు ఇస్తే కదా మనకి 500, 400 రమ్మంటారు, 500 రమ్మంటారు. రమ్మంటే వెళ్తాం, వెళ్ళి వెళ్తాం, ఉంటే వెళ్తాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవడమే. ఎన్ని గంటలకు వస్తారు డైలీకి డైలీ 8:30. పని ఉంటే 9:00కి వెళ్ళిపోతాం, పని లేకపోతే 11-12 వరకు ఇక్కడ ఉంటాం, వెళ్ళిపోతాం ఇంటికి. 8:30కి వచ్చేసి వెంటనే వెళ్ళిపోతారా పని ఉంటే పని ఉంటే వెళ్తాం, పని లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి మరి ఆల్రెడీ టైం 10 అవుతుంది కదా 10 అవుతుంది, మరి పని లేదు కదా, అందుకే కూర్చోను. ఈడ కూర్చొని వెళ్ళిపోడేనా వెళ్ళిపోవడం, మరి ఇంటికి వెళ్ళిపోవాలి కదా. ఎన్ని రోజులు అవుతుంది మీకు పని లేక పని లేక మాకు వారం 10 రోజులు అవుతుందమ్మా. అవుతుంది, లేదు పని. ఏం లేవు. ఎవరో 800కి బిల్లు ఇస్తుంటే 800కి బిల్లు ఇస్తుంటే 600కి 700 రమ్మంటున్నారు. ఎవరు పనికి రమ్మంటలేదు. ఊరు వదిలిపెట్టి ఊరికి వచ్చినాము. చాలా సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నాం మేము. ఒక రూమ్ లేదు, కిరాయి రూమ్లు కట్టి చేస్తున్నాం తెలుసా. ఏం చేస్తాం, ఇగో అడ్డకు వస్తున్నాం పోతున్నాం. ఇలా 10 రోజులే పని లేక రావాలి, అడ్డకు దిక్కులు చూడాలి, పోవాలి. ఎట్లా బతకాలి? ఎవరో రమ్మంటారు, 500కి వస్తారా, 400కి వస్తారా. బియ్యం పీరం అయిపోయింది, కూరగాయలు పీరం అయిపోయినాయి. 1 కిలో బియ్యం కొనాలంటే ఎంత ఎంత అది 60 రూపాయలు 70 రూపాయలు అంటుంది. ఎట్లా తినాలి, ఎట్లా బతకాలి చెప్పు. ఎంత సంపాదిస్తావు మరి నువ్వు ఎవరు పని ఉంటే సంపాదిస్తున్నా, లేకపోతే లేదు. నెలంతా ఎడ దొరుకుతుంది. మేము రాతం పని చెయ్యము. రాతం పని ఎవడు పిలువడు మాల్ పనికి. నాకు చేత కాదు. ఏదైనా కడిగటానికి, ఏదైనా ఇళ్ళ పనికి, ఏడన్నా హోటళ్ళల్లో అలా పోతా. ఎవరు వీలు వస్తలేరు, నడుముకు దెబ్బ తాకింది. ఎందుకు దొరకలేదంటో పని మరి ఏమో అంత డిమ్ అయిపోయింది. లేకపోతే కేసీఆర్ ఉన్నప్పుడన్నా మస్తు పని ఉండే మాకు. ఎవరన్నా ఇల్లు కడిగేది, ఏడన్నా పని చేసేది మంచిగా ఉండే. ఏడ కేసీఆర్ పాపం పోయిండు, ఏడ పనులు లేకుంటే అయిపోయింది. ఏం వేసి అడ్డ లేకపోతే అడ్డకు లాస్ట్ వరకు 1 గంట వరకు పిలిచేటోళ్ళు. మాకు 1 గంటకు పిలిచినా కూడా 800-900 ఇచ్చేటోళ్ళు. కనీసం 500కి పోవాలంటే కూడా పనికి పిలుస్తలేరు. ఏం చేద్దాం చెప్పు. ఇంటికి కిరాయిలు ఎట్లా కట్టాలి? మాకు రేషన్ కార్డు కూడా లేదు. రేషన్ కార్డు కూడా లేదమ్మా, ఏం చేయాలి చెప్పు. కేసీఆర్ రేవంత్ రెడ్డి కాదు కదా, మిషన్లు కూడా ఎక్కువైనాయి కదా. ఇప్పుడు 10 మంది గుంతలు తీసేది ఒక జేసీబీ తీస్తుంది కదా. ఎవరు రేషన్ కార్డు ఎన్నిసార్లు చేపిస్తాడు? ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వలేదు నా ఫ్యామిలీకు. ఇంతవరకు రేషన్ కార్డు లేదు. కేసీఆర్ ఇస్తాడు, కేసీఆర్ దిగిపోయి. మాది మేమనాడు జడ్చెల్ల. మాది చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నా నేను. ఇక్కడే తెలంగాణనే మాది. ఏం చేయాలో చెప్పు. ఊర్లోకి పోతేనే ఊర్లో నీళ్ళు లేవు, అంత తరిపలం లేదు. ఏం చేయాలో చెప్పు. ఇక ఇక్కడనే అలవాటు అయిపోయింది. మాకు ఏడ ఒక ప్లాట్ లేదు, ఏమీ లేదు. ప్లాట్ ఇస్తా అని అందరు ఉన్న నూకిండు కానీ మాకు ఒక ప్లాట్ ఇవ్వలేడు. ఉన్నోళ్ళకే తెల్ల బట్టలు వేసుకుంటారు చూడు, మా పేరు మీద వచ్చినా కూడా ఎవరికో ఇచ్చేస్తున్నాడు. చూడాలి, గరీబోళ్ళకు పేర్లు చూడాలి, అన్నీ చూసేనే ఇవ్వాలి. యాది లేదు మాకమ్మ. ఎంత 25 రూపాయల కూలి నుంచి ఉన్నాయి ఇక్కడ ఈసుబుడు అడ్డల. పెళ్ళి కూడా ఈయనే చేసుకున్నా నేను. ఇప్పుడు వరకు ఏది లేదు. ఇగో
పని దొరికితే పోతా, దొరకకపోతే ఇంటికి. ఎట్లా నడవాలి? దొరుకుతున్నాయి పనులు గతంలో దొరికినట్టు? పనులు అంటే అప్పటంత లేవు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నంత ఇప్పుడైతే లేనే లేవు. రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి లేవు పనులు అసలే. మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది. ఎందుకు పనులు దొరకపోవడానికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు బిల్డర్స్ మొత్తం వర్క్ చేయకపోవడం, దాని గురించి ఆగిపోతున్నాయి. చాలామంది ఇంకా పల్లెటూర్లకి వెళ్ళిపోతున్నారు జనాలు. ఆడిపోతే ఈడలేదు, ఈడిపోతే ఆడలేవు. దానివల్ల జర ఇబ్బంది అవుతుంది అంతే. అప్పుడు ఎంత కమాయించేటోళ్ళు? మీరు కావచ్చు, వీళ్ళు కావచ్చు. ఇప్పుడు ఎంత అంటే ఒక 20,000 దాకా కమాయిస్తారు నెలకు వచ్చేసి. ఇప్పుడు తలసరి ఆదాయం 10,000 కూడా లేదు. ఇప్పుడు నెలకు వచ్చేసి ఒక 10,000 కూడా సంపాదించేటట్టు లేరు. అంతా అప్పుల పాలు అవుతారు. సో ఇప్పటివరకు ఇక్కడ ఉన్నవారు మాటల్ని బట్టి చూస్తున్నట్లయితే గతంలో పని మాకు బాగానే దొరికేది, రోజుకి 1000-1200 రూపాయలు కమాయించే వాళ్ళం. కానీ ఇప్పుడైతే 500 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. మేము ఈ రోజు 8:30కి వచ్చి ఇక్కడ ఉన్నా కానీ ఇప్పటివరకు మాకు పని మాత్రం దొరకలేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతినిపోయింది. దానివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇల్లు గడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉన్న కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఊర్లలోకి కూడా వలస వెళ్ళిపోతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.